హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మిషన్ తెలంగాణలో డే 3లో భాగంగా ఆర్ట్ అండ్ కల్చర్ డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ కరెంట్ అఫైర్స్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 2 వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే కనుక అవార్డ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అండ్ స్కీమ్స్ కూడా డిస్కస్ చేసాం. కొన్ని సందర్భాల్లో మీరు యొక్క హిస్టరీ, ఇన్ కేస్ తెలంగాణ హిస్టరీ, మీరు తెలంగాణ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలంగాణ హిస్టరీ మీరు ఇప్పటికీ చదవనట్టయితే కనుక అట్లీస్ట్ హిస్టరీలో వచ్చినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్లో వచ్చినటువంటి కరెంట్ అప్డేట్స్ ఏమున్నాయో అవి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే. ఇవి మీకు ఒకవేళ ఇది మీకు యూస్ఫుల్ అయిందనిపించింది అనుకోండి, డెఫినెట్గా రేపు పార్ట్ 2 కూడా చెప్పేసేసి రిమైనింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది మీసోలిథిక్ ఎరా రాక్ ఆర్ట్ అనేది తెలంగాణ. ఫస్ట్ మీకు మీసోలిథిక్, మనకి హిస్టరీలో మనకి పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అని 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రాచీన, మధ్యయుగ, నవీన, రాతియుగం అని చెప్పేసి. లిథిక్ అంటే రాయి అని చెప్పేసి, పేలియో అంటే ఓల్డ్, మీసో అంటే మిడిల్, నియో అంటే న్యూ అనమాట. మీసోలిథిక్ కాలానికి అంటే మధ్య రాతియుగ కాలానికి చెందినటువంటి ఒక రాక్ ఆర్ట్. రాక్ ఆర్ట్ అంటే ఈ యొక్క గుహల పైన వేసినటువంటి ఈ యొక్క ఆర్ట్ను మనం రాక్ ఆర్ట్ అంటారు అనమాట. అది కనుక్కున్నారు, దొరికింది. ఎక్కడ దొరికింది? ఇట్లాంటివి మనకు చాలా ఇంపార్టెంట్. గట్టు సింగారం విలేజ్లో దొరికింది. ఏ జిల్లాలో ఉంది? ఇప్పుడు మనకది పెద్దపల్లి జిల్లాలో ఉందన్నమాట. దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు? ఇద్దరు. ఫోటో జర్నలిస్ట్ రవీందర్ రెడ్డి, దాంతోపాటు రాక్ ఆర్ట్ ఎక్స్పర్ట్ వచ్చేసి మనకి మురళీధర్ రెడ్డి. వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఏ కొండ ప్రాంతంలో ఉంది? సీతమ్మ లొడ్డి ఓకే అన్నటువంటి కొండ ప్రాంతంలో ఉంది. దీని యొక్క విశిష్టత ఏంది? దీని యొక్క లెంత్ 1000 ఫీట్, హైట్ 50 ఫీట్. దీని యొక్క విశిష్టత ఎందువల్ల అంటే ఇంత లెంత్, ఇంత హైట్ ఉన్నటువంటి రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాలో 2వ లాంగెస్ట్ అనమాట లెంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇది ఏ రాక్ సంబంధించింది? శాండ్ స్టోన్ అంటే ఈ యొక్క ఇసుక రాయి అనమాట. మీకు జోగ్రఫీ పైన ఐడియా ఉంటే శాండ్ స్టోన్ అనేది దాని యొక్క నేచర్ ఏందో చెప్పండి. అంటే ఇగ్నియస్ రాకా, లేదా సెడిమెంటరీ రాకా, లేదా మెటామార్ఫిక్ రాకా. ఇగ్నియస్ రాకా, సెడిమెంటరీ రాకా, మెటామార్ఫిక్ రాకా. ఇందులో ఏ రాకో మీరు చెప్పండి. నెక్స్ట్ ఈ యొక్క పెయింటింగ్స్ అనేవి ఏ కాలానికి చెందినవంటున్నారు? ఈ యొక్క మీసోలిథిక్ పీరియడ్ అంటే 10 నుంచి 12,000 సంవత్సరాల ఈ యొక్క గతానికి చెందినవి కొన్ని. అలానే ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ అంటే సుమారుగా మనకి 1st BC నుంచి 6th BC మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి కొన్ని పెయింటింగ్స్గా కూడా ఈ యొక్క చరిత్రకారులు వీటి గురించి చెప్తున్నారు. మరి ఇందులో ఉన్నటువంటి ఆర్ట్ ఏవేవి సూచిస్తుంది? వేటిని సూచిస్తుంది? ప్రధానంగా హ్యూమన్ ఫిగర్స్, మనుషులని, దాంతోపాటు డీర్ ఓకే జింకలు, అండ్ టాటాయిస్, మంకీస్, అండ్ ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి ఇంకొన్నివి. ఇవన్నీ కూడా మనకి పెయింటింగ్లో చూపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆ కాలంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వీటి గురించి తెలుసు అని అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ ఎక్కడ దొరికింది? మనకి పెద్దపల్లి డిస్టిక్, గట్టు సింగారం విలేజ్. దీన్ని కనుక్కున్నది రవీందర్ రెడ్డి అండ్ మురళీధర్ రెడ్డి. ఇది శాండ్ స్టోన్, దాంతోపాటు ఇది మనకి మీసోలిథిక్, దాంతోపాటు ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ చెందినటువంటిది. ఇది ఫస్ట్ టాపిక్ నెంబర్ 1. సెకండ్, హైదరాబాద్ టు గెట్ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం. హైదరాబాద్లో రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ కాంటెక్స్ట్లో ఈ మ్యూజియం ఎవరు డెడికేట్ చేయబోతున్నారు? రామ్జీ గోండ్ దేనికి సంబంధించినటువంటి వ్యక్తి? ఒక ట్రైబల్ మూమెంట్. ఓకే, ట్రైబల్ మూమెంట్, వివిధ తెగలకు చెందినటువంటి పోరాటాలకు చెందినటువంటి నాయకుడు రామ్జీ గోండ్. దీన్ని 34 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఇంపార్టెంట్ కాదు, కానీ ట్రైబల్స్ అంటున్నాం కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి PVTG పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏదైనా గ్రూప్ మన తెలంగాణలో ఉందా? ఉంటే అవేంటి? రైట్ ఆన్సర్ని డెఫినెట్గా నేను మీకు కమెంట్ సెక్షన్లో అంటే లైక్ చేస్తాను, అది రైట్ అనమాట. మరి ఈ మ్యూజియంలో వీళ్ళు 3 ఫ్లోర్స్గా ఈ మ్యూజియంని కట్టబోతున్నారు అనమాట. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ అండ్ 3rd ఫ్లోర్. 1st ఫ్లోర్లో ఏముండబోతుందో చూద్దాం ఒకసారి. 1st ఫ్లోర్లో మెయిన్గా రామ్జీ గోండ్ తన యొక్క జీవిత గాథ, దాంతోపాటు రామ్జీ గోండ్ చేసినటువంటి ఉద్యమ సమయంలో ఈ యొక్క 1000 ఊరల మరి అంటే మనకి 1000 మెంబర్స్ని అక్కడ ఉరిదీసినట్టుగా చెప్పేటటువంటి ఈ యొక్క 1000 ఉరి మరి మనకి బనియన్ ఆఫ్ 1000 హ్యాంగింగ్స్ ఓకే అంతమందిని ఉరిదీశారని చెప్పేసి. 2nd ఫ్లోర్లో మనకి యొక్క ఆదివాసీల యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే కొమరం భీమ్ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ, బీర్సా ముండా స్ట్రగుల్ కానీ. మీకు తెలిసి బీర్సా ముండా స్ట్రగుల్ మనకి 1856లో వస్తుంది. అంటే 1857 రివోల్ట్ కన్నా ఒక ఇయర్ ముందని చెప్పొచ్చు. టాప్ ఫ్లోర్లో వచ్చేసి మనకి వివిధ రకాల పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ PVTGకి సంబంధించినటువంటి చెంచులు, కోలాంలు, అలానే కొండారెడ్డిలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆర్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మరి ఇండియాలో మొత్తంగా ఉన్నటువంటి PVTGలు ఎన్ని? హౌ మెనీ PVTGs ఇన్ ఇండియా టోటల్? ఇది కూడా ఒకసారి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
ఇందులో ఒక ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 0.3 ఎకర్స్లో అరౌండ్ 6.5 crores వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా చెప్పారు. ఇది మనకి టాపిక్ నెంబర్ 2. హైదరాబాద్ టు గెట్ రామ్జీ గోండ్ ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్ లీడర్ రామ్జీ గోండ్ పైన దట్టు ఎన్ని ఫ్లోర్లలో 3 floors. అలానే ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఏంటి, ఇక్కడ మనకి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రాబోతుంది అని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. మీ అందరూ తెలిసి మనకి అమీర్పేటలో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకి బోనాలు కూడా జరుగుతుంటాయి. బోనాలకి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం. మనకి గోల్కొండతో పాటు బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అండ్ ఈవెన్ మనకి ఇక్కడ లాల్ బజార్ ఇలా సికింద్రాబాద్ ఇలాంటివి మనకి ఇవన్నీ కూడా మనకి బోనాలకి వివిధ పాపులర్ ప్లేసెస్ అనమాట. ఓకే, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ మనకి ఈ యొక్క నేషనల్ స్కీమ్ అయినటువంటి ప్రసాద్లో భాగంగా ఇక్కడ కొన్ని రెనోవేషన్ వర్క్స్ చేసేటటువంటి క్రమంలో భాగంగా వాటికి ఫౌండేషన్ స్టోన్ వేశారనమాట. ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ప్రసాద్ స్కీమ్ అంటే ఏంటి. ప్రసాద్ అంటే మనకి ఈ యొక్క పిలిగ్రిమేజ్, రిజ్యుమినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. ప్రసాద్ పిలిగ్రిమేజ్, రిజ్యుమినేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్, ఇది మనకి ప్రసాద్ అనమాట. దీనిలో భాగంగా ఏంది, దీనిలో భాగంగా వివిధ పుణ్యక్షేత్రాలను డెవలప్ చేస్తారనమాట. ఎవరు డెవలప్ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ పర్పస్ ఏంటంటే దీన్ని యొక్క బల్కంపేట్ టెంపుల్ని మరింతగా వృద్ధిలోకి తీసుకురావడానికి. సుమారు మనకి 15th century 15వ శతాబ్దానికి చెందినటువంటి టెంపుల్ బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. ఇందులో భాగంగా ప్రసాద్ స్కీమ్లో భాగంగా 4.4 crores ఈ యొక్క టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలకేట్ చేస్తారు. దీనిలో ఈ యొక్క భక్తులకు ఉన్నటువంటి వివిధ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. మరి ప్రసాద్ స్కీమ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, కేంద్ర ప్రభుత్వ పథకాలు మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే మనకి 100% ఫండింగ్ వచ్చేది మనకి యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే మనకి కొన్నేమో 90:10 ఉంటాయి, కొన్నేమో 60:40 ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, ఈ యొక్క టెంపుల్స్ని ఏవైతే పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడం. అఫ్ కోర్స్ ప్రసాద్లో భాగంగా ఈవెన్ మనం పిలిగ్రిమేజ్ టూరిస్ట్ సర్క్యూట్స్ను కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వం భావించింది. లైక్ బుద్ధిస్ట్ సర్క్యూట్, జైన్ సర్క్యూట్ ఇలా అనమాట, బిఆర్ అంబేద్కర్ సర్క్యూట్. ఓకే, మన తెలంగాణలో ఆల్రెడీ 2 టెంపుల్స్ని ప్రసాద్ స్కీమ్లో భాగంగా డెవలప్ చేస్తున్నామన్నారు. రామప్ప టెంపుల్ ఒకటి, భద్రాచలం టెంపుల్ ఒకటి. ఇది మనకి టాపిక్ నెంబర్ 3 బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్. ప్రసాద్ స్కీమ్లో భాగంగా టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. బల్కంపేట్ టెంపుల్ 15th centuryకి సంబంధించింది. ఎంత అలొకేట్ చేస్తున్నారు, 4.4 crores అలొకేట్ చేస్తున్నారు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో భాగంగా. ఇందులో మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ ఇస్తుంది. ఈ స్కీమ్లో భాగంగా తెలంగాణలో డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ ఏంది, రామప్ప టెంపుల్ అండ్ భద్రాచలం టెంపుల్. నెక్స్ట్ టాపిక్ ఇనాగ్రేషన్ ఆఫ్ నుమాయిష్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్. నుమాయిష్ అనేది యాక్చువల్గా ఒక చివరి నిజాం టైంలో స్టార్ట్ అయినటువంటి ఒక ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మధ్యలో ఈ యొక్క నుమాయిష్ పేరును చేంజ్ చేశారు, మళ్ళీ తిరిగి ఆ యొక్క పేరును నుమాయిష్గా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఒకసారి మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి చూద్దాం ఒకసారి. ఈసారి మనకి 83rd ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, ఆల్రెడీ పాపులర్లీ నోన్ యాజ్ నుమాయిష్, ఇది మనకి జరిగింది. ఎక్కడ జరిగింది మనకి, ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. మీరు తెలుసు మీకు హైదరాబాద్లో మనకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా, దానికి దగ్గరలోనే మనకి నుమాయిష్ గార్డెన్ ఉంటుంది. ఓకే, సారీ, ఈ యొక్క ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇది స్టార్ట్ అయింది 1938. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ లోకల్ ప్రొడక్ట్స్ వాటిని చూపెట్టడానికి, వాటిని మార్కెటింగ్ కోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశారనమాట. లాస్ట్ నిజాం టైం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో దీని యొక్క నేమ్ చేంజ్ చేశారు. ఒరిజినల్గా నుమాయిష్ మస్నువత్ ఈ ముల్కీ ఉండే, దాని తర్వాత దీన్ని మనం ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని పేరు పెట్టారు. మళ్ళీ దాన్ని నుమాయిష్ అని చెప్పేసి 2009లో చేంజ్ చేయడం జరిగింది. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ సుమారుగా మనకి 46 days పాటు ఉంటుంది. ఈ యొక్క 23 ఎకరాల విస్తీర్ణంలో మీరు వెళ్ళుంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వెళ్తే తెలుస్తుంది, అంటే సేఫ్టీ వల్ల కూడా అనుకోండి, మనకు అక్కడ వెళ్ళిన తర్వాత టెలిఫోన్ సిగ్నల్ అసలే పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే, ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఐడియా ఉంటుంది. అక్కడ మనకి ఏదైనా ఫోన్ పే చేద్దామన్నా ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ నందలెస్ 1938 ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్టార్ట్ చేశారు. లాస్ట్ నిజాం టైంలో దీని యొక్క నేమ్ మధ్యలో చేంజ్ చేసి మళ్ళీ తిరిగి ఇదే నేమ్ తీసుకొచ్చారు. ఇది మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్కి సంబంధించింది. మరి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటున్నాం కదా, మరి తెలంగాణ కల్చర్ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి కల్చర్ అండ్ టూరిజం ఇట్లాంటి ఉంటుంది కదా, దాని మినిస్టర్ ఎవరో మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 900-year-old చాళుక్య ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ మహబూబ్ నగర్.
మహబూబ్ నగర్లో ఈ యొక్క చాళుక్యులకు సంబంధించినటువంటి 900 అంటే 900 ఇయర్స్ ఓకే ఆ టైంలో ఉన్నటువంటి చాళుక్యులకు సంబంధించినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది అంటున్నారు. ఆ ఇన్స్క్రిప్షన్ ఏందో అని చూద్దాం. అది ఏ కాలం నాటికి సంబంధించింది? 900 ఇయర్స్ ఓల్డ్ అంటే సుమారుగా మనకి 1120, 1130 ఆ టైం కదా. మరి ఎవరు దాన్ని ఆ ఇన్స్క్రిప్షన్, ఆ శిలాశాసనాన్ని అక్కడ వేసింది ఎవరు? ఇలాంటివన్నీ మనం చూద్దాం. 900 ఇయర్స్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ ఈ యొక్క కళ్యాణి చాళుక్యులకు సంబంధించినటువంటి యొక్క ఇన్స్క్రిప్షన్ అంటే శిలాశాసనం, దాన్ని రీసెంట్గా బయటపడింది అనమాట. ఎక్కడ మనకది? గంగాపురం. ఇది మనకి టెంపుల్ టౌన్ మహబూబ్ నగర్ డిస్టిక్లోని గంగాపురం ఈ ఇన్స్క్రిప్షన్ని దొరికిందనమాట. ఎక్కడ? చౌడమ్మ టెంపుల్ అన్నటువంటి ప్లేస్లో. ఈ యొక్క శిలాశాసనాన్ని ఏ సమయంలో ఈ శిలాశాసనాన్ని వీళ్ళు రాశారంటున్నారు? ఇక్కడ 1134 కళ్యాణి చాళుక్యుల టైంలో. రాజెవరు మనకి? తైలప III. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి కొన్ని ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జామ్ట్ చేస్తూ, అలానే ఈ యొక్క ఇన్స్క్రిప్షన్, ఈ శిలాశాసనం ఏ దేవుడికి డెడికేషన్ ఇచ్చారు? ఈ యొక్క సోమనాథ దేవుడికి డెడికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వడ్డరవోల దాంతోపాటు హెజ్జునుక ఈ రెండుకి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయిస్తూ ఈ యొక్క ఇన్స్క్రిప్షన్ని ఆదేశించడం జరిగిందనమాట. ఇది మనకి ఈ యొక్క చాళుక్య ఇన్స్క్రిప్షన్ సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఏదైతే ఫౌండేట్ అయిందో అది. నెక్స్ట్, డిస్కవరీ ఆఫ్ పేలియోలిథిక్ క్వార్జైట్ టూల్స్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అంటారు. కొన్నిసార్లు చెడు జరిగినా మంచి కోసం అంటుంటారు చూసారా, అది ఈ యొక్క ములుగులో జరిగిందనమాట. ములుగులో ఏమైందంటే మన విపరీతమైనటువంటి వర్షాలు పడినప్పుడు ఏం జరిగిందంటే కొన్ని రకాలైనటువంటి ప్రాచీన కాలం నాటి కొన్ని పనిముట్లు బయటపడినాయి. మీకు తెలుసు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కువగా పనిముట్లు అనేవి ఏ మెటీరియల్తో చేశారు? క్వార్జైట్ ఏదైతే ఉందో ఆ యొక్క దాంతో చేసినటువంటి కొన్ని బయటపడినాయి అనమాట. ఓకే, రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ ములుగు డిస్టిక్ ఆఫ్ తెలంగాణ. పేలియోలిథిక్ అంటే యొక్క పురాతనమైనటువంటి, అంటే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ 3 ఉన్నాయి కదా. ఈ యొక్క క్వార్జైట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసెంట్గా ఫ్లడ్స్లో బయటపడినాయి అనమాట. మరి ఈ డిస్క్రిప్షన్ టూల్స్ వేటికి యూజ్ చేస్తారని చెప్పేసి, హ్యాండ్ యాక్స్, చేతి యొక్క గొడ్డ లాంటివి వీటి తయారు చేసింది క్వార్జైట్తోని. ఇవి సుమారుగా ఒక 30 లక్షల సంవత్సరాల ఓల్డ్ అని చెప్పేసి వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారంటే సుమారుగా ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటే పురాతనమైనటువంటి రాతి యుగానికి సంబంధించినవి ఇవి అప్రాక్సిమేట్గా అని చెప్పేసి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇది మనం చెప్పొచ్చు. నెక్స్ట్, నాగోబా జాతర బిగిన్స్ ఇన్ ఆదిలాబాద్లోని నాగోబా జాతర. ఈ యొక్క ఆదిలాబాద్లోని నాగోబా జాతర మనకి ఇది డేట్స్ ఇంపార్టెంట్ ఉండదు కానీ ఇది ఏ ట్రైబ్స్, అలానే ఇక్కడ ఉన్న ఫాలో అయ్యేటువంటి రిచువల్స్ ఏంటి, ఇది మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇది జరిగేది మనకి క్యాస్లాపూర్ విలేజ్, ఇంద్రవెల్లి మండల్, ఆదిలాబాద్ డిస్టిక్, తెలంగాణలో. ఇది జనరల్గా 10 days సెలబ్రేట్ చేస్తుంటారు. టిపికల్గా జనవరి టు ఫిబ్రవరి. మీకు తెలుసు ఒక లోకల్ కలెక్టర్ దాంతోపాటు ఎస్పీ కూడా వెళ్ళి ఈ యొక్క జాతరలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రభుత్వం తరపున వీళ్ళు చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్లో భాగంగా వీళ్ళు అటెండ్ అవుతారని చెప్పేసి. ఇది మనకి హెమండార్ఫ్ టైం నుంచి కూడా వస్తుంది. సిగ్నిఫికెన్స్ ఇదేంటంటే మేజర్ రిలీజియన్ అండ్ కల్చరల్ ఫెస్టివల్. ఏ బ్రాంచ్ ఎవరు జరుపుతున్నారు దీన్ని? మేస్రామ్ వంశస్థులైనటువంటి రాజ్గోండ్ అండ్ ప్రధాన్ ట్రైబ్స్ వీళ్ళు ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎక్కడ మనకి? బోయిగూడ బ్రాంచ్ ఆఫ్ ద మేస్రామ్ క్లాన్ వీళ్ళు దీన్ని జరుపుతున్నారు. ఇందులో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరు? మనకి ఈ యొక్క జాతరకి మహారాష్ట్ర నుండి కానీ, ఛత్తీస్గఢ్ నుండి కానీ, ఒడిస్సా, ఇది మనకి ఇంపార్టెంట్ కాదు కదా. మేస్రామ్ క్లాన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు రాజ్గోండ్ అండ్ ప్రధాన్ ట్రైబ్స్ వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క జాతరను నిర్వహిస్తుంటారు. ఇందులో వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రధానమైనటువంటి పూజలు ఏంది? మహాపూజ. ఇందులో యొక్క నాగోబా యొక్క దేవతను పూజించడం. దాని తర్వాత గుసాడి డ్యాన్స్ చాలా పాపులర్. ఇది మనకి ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. గుసాడి డ్యాన్స్. ఇక్కడ కొత్తగా బాతింగ్ సెరిమనీ అని ఉంటుంది. అంటే ఎవరైనా కొత్తగా ఈ యొక్క ఇందులో వచ్చేవాళ్ళు, అంటే ఇందులో తీసుకునే వాళ్ళు మెయిన్లీ ఈ యొక్క న్యూ బ్రైడ్స్ ఎవరైతే కనుక పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తగా వాళ్ళకి బాతింగ్ సెరిమనీ అని, బేతాల్ పూజ అని చెప్పేసి మార్షల్ ఆర్ట్స్తో కూడినటువంటిది. వాటర్ ఫెచ్చింగ్ సుమారు 70 కిలోమీటర్ల దూరం నుంచి హోలీ బనియన్ ట్రీ అంటే పవిత్రమైనటువంటి యొక్క బనియన్ ట్రీ దగ్గర నుంచి వీళ్ళు వాటర్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ జాతరలో ఇంపార్టెంట్ ఈ యొక్క ఇన్సిడెంట్స్ అనమాట, ఈవెంట్స్. నెక్స్ట్ మనకి సమ్మక్క సారక్క జాతర 2024. ఈసారి మనకి సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది కదా. ఇక్కడ మనకి ఈసారి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ ఇది ఏ ట్రైబ్కి సంబంధించింది చూద్దాం. ఇది జనరల్గా ఆసియాలోని అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ అని కూడా అంటుంటారు. ఇది ఎవ్రీ 2 years ఒకసారి బైఎనియల్ ట్రైబల్ ఫెస్టివల్ ఎవ్రీ 2 years ఒకసారి జరిగినప్పుడు అలా 4 days జరిగేటటువంటి కోయా వాళ్ళు జరుపుకునేటటువంటి ట్రైబ్. ఇది మనకి సమ్మక్క సారక్క జాతర. దేన్ని గుర్తింపుగా దేన్ని మనము
అంటే గుర్తు చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటాం అంటే సమ్మక్క, దాంతోపాటు సారలమ్మ యొక్క మదర్ అండ్ డాటర్ డియో వీళ్ళిద్దరు కూడా అప్పుడున్నటువంటి కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని పురస్కరించుకొని దాన్ని స్మరిస్తూ చేసుకునేది మనకి సమ్మక్క సారలమ్మ జాతర. అఫ్కోర్స్ సమ్మక్క సారలమ్మ జంపన్న ఉంటారు కదా, జంపన్న వాగ్ అంటుంటాం కదా, వీళ్ళు యొక్క కాకతీయ రూలర్స్ వాళ్ళకు అగెనిస్ట్గా జరిపినటువంటి పోరాటం 12th century అంటే అరౌండ్ 1100 ఆ టైంలో. అప్పుడు మనకి మరి కాకతీయ టైంలో అంటే 1100 అన్నప్పుడు మనకి నార్త్ ఇండియాలో అప్పుడు ఏ రాజవంశస్థులు ఉన్నారు చెప్పండి ఒకసారి. మన కాకతీయ ఇక్కడ ప్రతాపరుద్రుడు ఉన్నాడు కదా, అప్పుడు నార్త్ ఇండియాలో ఎవరెవరు ఉంటారు మీకు గుర్తుంటే చెప్పండి. ఇప్పుడు మీరు స్ట్రెస్ తీసుకోకండి, తెలియకపోతే ఆన్సర్ చెక్ చేయండి, వేరే వాళ్ళు చెప్తారు ఎలాగో. ఇది లార్జెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఏషియా. ఇది కోయా ట్రైబ్స్కి సంబంధించినటువంటి జాతర అని మనం చెప్పొచ్చు. ఇందులో February 16th రోజు ఈసారి మనకి ఈ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఈ యొక్క కోయా ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఈ యొక్క జాతర స్టార్ట్ అయింది. 21 రోజు సమ్మక్క కన్నేపల్లి గుట్ట నుంచి సమ్మక్క రావడం. February 22 రోజు సారాలమ్మ ఈ యొక్క ప్యారెట్స్ నెస్ట్ ఓకే పావురాల గుట్ట నుంచి రావడం. దాని తర్వాత February 23 రోజు మెయిన్ ఫెస్టివల్ డే సమ్మక్క సారాలమ్మ పగిడిదరాజు గోవిందరాజు వీళ్ళని పూజించడం. దాని తర్వాత February 24th రోజు జాతర అయిపోవడం. తర్వాత ఈ యొక్క దేవుళ్ళను మళ్ళీ ఆ గుట్టలకి తరలించడం. ఇవి మెయిన్గా జరిగినాయి. ఇక్కడ మనకు వాల్యుయేషన్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఒక నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలని చెప్పేసి వివిధ సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్. దీనిపై మీ ఒపీనియన్ చెప్పండి. డెఫినెట్గా ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా ఇంకొన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇంకో పార్ట్ చెప్పమంటే కనుక డెఫినెట్గా నేను రేపు చెప్పేస్తాను. దాంతో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. అంటే మనం మేజర్ స్కీమ్స్ డిస్కస్ చేసినాం, దాంతోపాటు మేజర్ అవార్డ్స్ డిస్కస్ చేసినాం, ఆర్ట్ అండ్ కల్చర్ అయిపోయింది. ఇంకా తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంకేం డిస్కస్ అంటే ఇంక్లూడ్ చేయమంటారు చెప్పండి. గురువారం శుక్రవారం శనివారం కూడా నేను ఇంక్లూడ్ చేసేస్తాను. దాంతో మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మొత్తం స్టాండర్డ్గా కాన్ఫిడెన్స్గా ఎగ్జామ్ కోసం వెళ్ళొచ్చు. ఇది స్టూడెంట్స్ మనకి ఈరోజు Day 3కి సంబంధించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ పైన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.